మేడం చెప్పినట్టుగా యాదవ్లో వాళ్ళని పోలరైజ్ చేయడానికి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చాడు అని అంటే వాళ్ళు ముందు నుంచి కూడా అది చాలా ప్రయత్నాలు 1 మంత్ నుంచి జరిగినాయి. జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే బీసీ నాయకత్వాన్ని అక్కడ పటిష్టం చేస్తూ పోలరైజేషన్ అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే. బీసీలలో చైతన్యం ఎక్కువ ఉంది, బీసీ క్యాండిడేట్కి ఇస్తే గెలుస్తాడు, లేకపోతే అజరుద్దీనే క్యాండిడేట్ అయ్యేవాడు కదా. అంటే ఇదంతా కూడా చూసినప్పుడు ఏంటంటే కొంత ఈ బస్తీలలో బీసీలో ఓట్స్ ఆయనకి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా యాదవ సామాజిక వర్గం కానీ ముదిరాజ్ సామాజిక వర్గం కానీ. ఎందుకంటే ముదిరాజులకు కోపం ఉంది, వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు లాస్ట్ ఎలక్షన్స్ లో అని, ఈటెల రాజేందర్ పట్ల అనుచితంగా వ్యవహరించాడని. కాబట్టి వాళ్ళు ఉన్నాయి 12,000 ఉన్నాయి, 12,000 13,000 మున్నూరు కాపు ఎక్కువ ఉన్నాయి, 22,000 ఉన్నాయి. మున్నూరు కాపులది ఎక్కువ భాగం బీఆర్ఎస్ కి పడే. కాస్ట్ వైజ్ ఓటింగ్ ఉంటుందా? కాస్ట్ వైజ్ కాదు, వాళ్ళకి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే అందరూ నవీన్ యాదవ్ సొంత కాస్ట్ కాబట్టి యాదవ్ వేస్తారు, మిగతా బీసీలంతా కొంత చీల్తుంది, వన్ సైడ్ ఉండదు. బట్ అది కూడా గ్రామాలలో వాళ్ళకు రూట్స్ ఉన్నాయి కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటది కొంత. అంటే అక్కడ కాపులకు ఏంటంటే రైతు బంధు విషయంలో సరిగా జరగట్లేదు, రుణమాఫీ సరిగా జరగలేదు, కొంత వ్యవసాయ కమ్యూనిటీలో ఆగ్రహం ఉంది రేవంత్ రెడ్డి అంటే. అది కొంత రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ కి అది కొంత కలిసి వస్తుంది. ఎట్ ది సేమ్ టైం అర్బన్ లో ఉన్న కాపులు వేయాలని ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఇది ఉంది కాబట్టి మనకి ఏమైనా డెవలప్మెంట్ పనులు చేసుకోవచ్చు అనేది ఉంటుంది. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డికి, అంటే ఇక్కడ అధికారంలో ఉండడం అనేది. ఓకే ఓకే. అయితే ఒకసారి బీహార్ వెళ్దాం. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత బీహార్ లో ల్యాండ్ మార్క్ విక్టరీ, 3/4 మెజారిటీ, 66% సీట్లు 20 సంవత్సరాల పరిపాలన తర్వాత. 20 సంవత్సరాల పరిపాలన తర్వాత 66% సీట్లు. ఇది గుజరాత్ లో పాసిబుల్ అవుతుంది, మధ్యప్రదేశ్ లో పాసిబుల్ అవుతుంది, బీహార్ లో పాసిబుల్ అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ 2012 తర్వాత వరుసగా గెలిచిన రాష్ట్రం లేదు. 2012లో అస్సాంలో గెలిచింది చివరిసారి, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి గెలిస్తే ఇక మళ్ళా ఓడిపోవడమే తప్ప వరుసగా రిపీట్ అవ్వట్లేదు. బీజేపీ ఏమో ఈ విధంగా కంటిన్యూస్ గా గెలుస్తూ వస్తున్న పరిస్థితి. ఎన్ని సీట్లు అంటే ఇప్పుడు బీహార్ లో 166 సీట్లు, దాదాపు 175 దగ్గరలో ఉంది. చూస్తే కనుక 175 అవుట్ ఆఫ్ 243 ఎక్స్పెక్ట్ చేసిందే. ఇది కొంతవరకు అసదుద్దీన్ కూడా కారణమైండు, ఎందుకంటే పోటీ చేసిందే సీమాంచల్. ఎన్నైనా కూడా అంటే అది కూడా ఒక కారణంగా చెప్తున్నాడు. ఇక్కడ మెయిన్ గైడ్ గోస్ టు నితీష్, ఎందుకంటే ఆయన అనుసరించిన విధానాలు వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మనం క్రెడిట్ ఇవ్వదలుచుకుంటే ఆ టాప్ 3-4 లో ఉంటారు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రుల. లోహియ ఐడియాలజీతో ప్రభావితమైన వ్యక్తి, ఆయన శిష్యుడు కూడా. సో సోషలిస్ట్, ఇంకోటి నాన్ కరప్టెడ్, తర్వాత ఎప్పుడు ప్రో పీపుల్ ఉంటాడు ఆయన. ప్రజల మధ్య సీట్లలో కూడా సమానంగా ఉన్నాయి, 75-73 బీజేపీ జేడీయూ. లోక్ జనశక్తి పార్టీ 18, సర్ప్రైజ్. చిరాగ్ పాస్వాన్ 18, హిందుస్థాన్ అవామ్ మోర్చా 4, ఆర్ఎల్ఎం 2. మహాగఠబంధన్ లో కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతీసింది ఆర్జేడీని. 60 సీట్లు పోటీ చేస్తే 14 వస్తున్నాయి వాళ్ళకి, ఆర్జేడీకి 47 వస్తున్నాయి. అందుకే ఆయన ఇవ్వనన్నాడు అసలు. చాలా లాస్ట్ మినిట్ దాకా సాగదీసి తీసుకున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీని ఆర్క్యూస్ లో పెట్టాల్సిందే. ఎందుకంటే మీరు చూసారు తమిళనాడులో గానీ వెస్ట్ బెంగాల్లో గానీ 67 తర్వాత మళ్ళీ గెలవలేదు 1967 తర్వాత. కాబట్టి ప్రాంతీయ పార్టీల యొక్క ఇప్పుడు అక్కడ జేడీయూ కానీ ఆర్జేడీ కానీ వీళ్ళది ఏంటంటే ఎట్లయినా బలం ఉంటుంది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్, ఒకప్పటి జాతీయ పార్టీ లాగా కాంగ్రెస్ లేదు, బట్ బీజేపీ మాత్రం ఆ ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నది. 165 వస్తున్నాయి 243. అవును, అంటే 2/3 3/4 మెజారిటీ దిశగా పోయినా ఆశ్చర్యం లేదు. చాలా డిసిజివ్ యాంటీ ఇన్కంబెన్సీ లేదు అక్కడ. యాంటీ ఇన్కంబెన్సీ టైట్ ఫైట్ అని లాస్ట్ వరకు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ బిఫోర్ వరకు కూడా చాలా టైట్, 120 అని చెప్పారు, కానీ నాకు టైట్ కనబడతలేదు. ప్రశాంత్ కిషోర్ ఓటింగ్ పరంగా చూస్తే బీజేపీకి 23% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం ఓటింగ్ పర్సెంటేజ్ నేను చూస్తాను. పార్టీ వైజ్ ఓట్ షోర్ బీజేపీ 23.07, జేడీయూ 18.07, 5% తక్కువ ఉంది జేడీయూది. ఇద్దరు సమాన సీట్లో పోటీ చేశారు, 101. ఆర్జేడీకి 22.93, బీజేపీ కంటే ఒక 0.015 తక్కువ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతీసింది, 7.82%.
అంటే ఆర్జేడీ ఎక్కువ స్థానాలు పోటీ చేసింది. బీజేపీ 101 చేస్తే ఆర్జేడీ దాదాపు 150 దాకా చేసింది. కానీ ఆర్జేడీ 150 చేసినా ఒకటి, బీజేపీ 101 చేసిన ఓటింగ్ పర్సంటేజ్ లో వాళ్ళు హైయెస్ట్ లో ఉన్నారు. జేడీయూ సీట్లు సమానంగా ఉన్న 5% తక్కువ ఉంది ఓటింగ్. ఇద్దరు సమానంగా చేశారు, 101 చేశారు. అంటే వీళ్ళ లీడర్షిప్ కొరత ఉంది. ఇప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు తేజస్వి. యాక్చువల్ గా ఇంకొకటి పెద్ద మైనస్ ఏంటంటే అసలు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని డిక్లేర్ చేయలేదండి. చేశారు లాస్ట్ మినిట్ లో చేశారు. ఆ కన్ఫ్యూజన్ అనేది ఓటు చోరీ, ఓటు అధికార యాత్ర, బీహార్ SIR కు వ్యతిరేకంగా అన్ని చేసినాయని మరి జంగల్ రాజ్ అనేది ఏదైతుందో ఇంకా ప్రజల మనసులో ఉంది లాలూ ప్రసాద్ మీద. అదొకటి. తర్వాత బీహార్ లో లేబర్ మైగ్రేషన్ అనేది ఆపడానికి నితీష్ చాలా ప్రయత్నాలు చేశాడు. అసలు యూత్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళను బీహార్ దాటిపోకుండా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఇంకా లేబర్ మైగ్రేషన్ అంటే యూత్ నేను అనేది ఇప్పుడు యూత్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు. యూత్ విషయంలో మాత్రం ఆయన చాలా మహాగఠబంధన్ వైపే ఉన్నారు అనే సర్వే రిపోర్ట్స్ కూడా చెప్పినాయి కదా. కానీ ఇప్పుడు అట్లా లేదు. అది యూత్ ఏంటంటే నితీష్ ని ఇష్టపడుతున్నారు. ఆయన హండ్రెడ్స్ ఆఫ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టాడు. దానివల్ల కొంత ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ లాస్ట్ ఎలక్షన్స్ కి యూత్ మీదనే ఉంది. అందుకని అది కొంత టర్న్ అయిందనేది మనకి రిజల్ట్స్ చెప్తా ఉన్నాయి. లేబర్ మైగ్రేషన్ కూడా స్లోగా తగ్గేయడానికి వాళ్ళకి కావాల్సినంత మనీ వాళ్ళ అకౌంట్లలో ఇవ్వడానికి నితీష్ చాలా ప్రయత్నం చేశాడు. ఇంకా అంత డబ్బు వచ్చినాక వాళ్ళు మైగ్రేట్ కావాల్సిన అవసరం లేదు. ఏదో దొరికింది చేద్దాం, ఉన్నదంతా తిందామని అనుకుంటారు. కాబట్టి ఈసారి ఆయన స్ట్రాటజీస్ అనేటి గత అన్ని ఎన్నికల కంటే కూడా ఎబోవ్ ఆల్. అది మోడీ గారు కూడా ఇష్టపడ్డారు. బహుశా నేను అనుకుంటున్నా ఈ ఎలక్షన్ లో మేనిఫెస్టో ఏదైతే ఎన్డీఏది ఉందో అది రేపు దేశానికి మేనిఫెస్టో అవుతుంది, అన్ని రాష్ట్రాలకు మేనిఫెస్టో అవుతుంది. ఆ రకంగా బీహార్ రిజల్ట్స్ అనేటివి ఇవాళ బీజేపీకి ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా బీహార్ ను పెట్టుకోవడానికి మేనిఫెస్టోలో వాళ్ళు మహిళలకి స్కూల్ పోయే పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు అందరికి క్యాష్ డిపాజిట్స్ వేర్వేరు కాంగ్రెస్ చేస్తామని చెప్పింది. అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ చేస్తుంది, కర్ణాటకలో చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పోయి ఉన్న కొద్దిగా అవకాశాలను కూడా దెబ్బతీశాడు. ఆయన ఏమన్నాడు, బీహార్ బ్లడ్ లోనే ఉంది అనేది ఏదైతే ఇక్కడ అన్నాడో అది చాలా దెబ్బతీసింది. అది అట్లా. ఇంకోటి, రాహుల్ గాంధీ అంత చరిస్మాటిక్ లీడర్ కాదని పదే రుజువు అవుతా ఉన్నది. ఆయన భారత్ జోడో యాత్ర తర్వాత కొంత ప్లస్ అయినా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో, బట్ రెస్పెక్టివ్ స్టేట్స్ లలో మాత్రం ప్లస్ కావట్లేదు. ఇవన్నీ కూడా చూడాలి. కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చుకోవాల్సిందే. ఇంకా మళ్ళీ ప్రియాంకని తీసుకొచ్చి ముందు పెట్టినా కొంత మెరుగైతుందేమో, ఇందిరాగాంధీని చూస్తారేమో ఈ జనరేషన్. ఎందుకంటే పాత జనరేషన్ కి ఇందిరా తెలుసు, ఇప్పుడు పుట్టిన జనరేషన్ కి ఇందిరా తెలియదు, ఓటు వచ్చిన జనరేషన్ కి. అట్లా ప్రియాంక ఏమన్నా ఐకాన్ కావచ్చేమో. బట్ రాహుల్ గాంధీనే పెట్టుకుంటే కూడా ఇప్పుడు 10 ఏళ్ల రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా ఐకాన్ ఉత్తరప్రదేశ్ లో ఆమె ఫెయిల్ అయితేనే ఆమె ఎక్కడ రాణిస్తారు తీసుకొచ్చి పెట్టారు. ఉత్తరప్రదేశ్ జనరల్ సెక్రటరీ నాయకత్వం మారాలంటే వాళ్ళకున్న ఆప్షన్ అది ఒకటే. వేరే వాళ్ళని తీసుకురారు వాళ్ళ బ్లడ్ లో లేదు. అది తీసుకొస్తే ఇప్పుడు పివి నరసింహరావు తీసుకొచ్చారు. ఏమైంది, లాస్ట్ ఆయన ముఖం చూడకుండా అయిపోయింది కాంగ్రెస్. చివరికి అది అంత్యక్రియలప్పుడు కూడా భయంకరమైన అవమానం. 99 సీట్లు వచ్చాయి కదా. అంటే భారత్ జోడో యాత్ర తర్వాత కొంత చేంజ్ కనబడ్డది. బట్ ఇక మోడీ దాని నుంచి గుణపాఠం తీసుకుంటాడు కదా, ఎందుకు సీట్లు తగ్గినాయి. ఆయన రిక్వెస్ట్ కూడా చేసుకున్నాడు ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ గా. నడుస్తున్న టైంలో రాహుల్ గాంధీ చాలా బాంబులు పేల్చారు కదా, హైడ్రోజన్ బాంబు అన్నారు, యాటమ్ బాంబు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఓటు చోరీ ఇది ఎలక్షన్ కమిషన్ డీటెయిల్స్ తో పాటు బయట పెట్టింది. అది ఏం లేదు ఫ్యాక్ట్ అనేది. ఇవన్నీ అంత వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడు రాహుల్ గాంధీ. ఇక్కడికి వచ్చి కూడా అదే చెప్పాడు కాళేశ్వరంలో. అంతిమంగా ప్రజల్లోకి వెళ్ళిందా లేదా ఒక విషయం, ఈ పార్టీలు చేసిన అలిగేషన్స్ కావచ్చు ఏదైనా సరే, పోతే ఇట్లా ఎందుకు ఉంటుంది రిజల్ట్. ఇప్పుడు ఓటు చోరీని ప్రజలు నమ్మి ఉంటే ఇట్లా ఉండదు కదా, రిజల్ట్ ఇట్లా ఎందుకు ఉంటుంది. ఇప్పుడు ఆయన వెరిఫై చేసుకోవట్లేదు. ఇక్కడ వచ్చి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. అప్పటి వరకు ఖర్చు అయింది 93,000 కోట్లు. ఎట్లయితే 1,00,000 కోట్ల అవినీతి అనేది రాహుల్ గాంధీ వెరిఫై చేసుకోవాలి కదా. అంటే ఇవన్నీ ఏం చేయలేదు ఆయన. అక్కడ కూడా అంతే, ఆ లోకల్ వాళ్ళు చెప్పింది వింటున్నాడు. ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ దెబ్బతీయడంలో కారణం. ఆయన ప్రచారం కూడా అగెనిస్ట్ రాహుల్ గాంధీ, అగెనిస్ట్ కాంగ్రెస్, ఇద్దరికి అగెనిస్ట్ చేసినా కూడా ఇంకా వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఎట్లా గెలవడు కాబట్టి కాంగ్రెస్ ను టార్గెట్ చేశాడు కదా. ఆయన మోడీకి అనుకూలంగా టర్న్ అవుతుంది కొంత. ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన స్థిరపడతాడు ఈ ఎలక్షన్ లో. నెక్స్ట్ టైం కి ఆయన టఫ్ ఫైట్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు ఎట్లా మరి ఏంటి బీహార్
బీహార్ సంబంధించి సరే రాహుల్ గాంధీ ఫ్యూచర్, కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఆర్కేవ్స్ అన్న కదా, కాదా? ఇప్పుడు మొదటిసారి 44 వచ్చి, రెండోసారి 52, మూడోసారి 99, ఈసారి 120 వస్తే గవర్నమెంట్ మిత్రపక్షాలు కూడా వాళ్ళతో ఉండవు, చాలా మిత్రపక్షాలు కూడా వాళ్ళతో ఉండవు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆ మాత్రం కూడా రాదు. అది ఉండకపోతే లాభం లేదు. ఇప్పుడు బీజేపీ అట్లా కాదు సార్, ఇప్పుడు కాదు అసలు ఆయన స్పీచెస్ చూసారా? రాహుల్ గాంధీ గారి స్పీచెస్ అసలు ఆ పురాతనమైనటువంటి స్పీచెస్ లేవు, ఏది సబ్జెక్ట్ కి సంబంధించి, లేదా లేటెస్ట్ గా యూత్ నాకట్టుకునేటివి కూడా లేవు. మోసగా ఎలా ఉంది అని అంటే ఒక పక్కా ఒక కమ్యూనల్ మతాలకి సంబంధించిన వాళ్ళు ఎలా మాట్లాడతారో మూర్ఘంగా అలాంటి వేవ్ లో ఉన్నాయి తప్ప డెవలప్మెంట్ గురించి ఎక్కడైనా మాట్లాడా? ఆయన మాట్లాడితే మొత్తం హిందూ హేట్రేషన్ ని తీసుకొని వస్తే, అరే నీకు ఇక్కడ 80% హిందువులు ఉన్నప్పుడు హిందూ హేట్రేటెడ్ స్పీచెస్ ఇస్తే నేను ఎవరు చూస్తారు? కనీసం ఆ మాత్రం కామన్ సెన్స్ జ్ఞానం ఒక రాజకీయ నాయకుడికి ఉండదా? ఉండాలి కదా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాగా టవరింగ్ పర్సనాలిటీ మోడీ గారిది, షారూక్ ఖాన్ లాగా చాలా ఆయన భుజాల కంటే కిందికి రాహుల్ గాంధీ ఉన్నాడు ఇమేజ్ లో. షారూక్ ఖాన్ అంతా కూడా ఉన్నాడా? డౌటే. కానీ రాబోయే రోజుల్లో ఈవెన్ తెలంగాణలో కూడా మళ్ళీ ఆ పార్టీ రాదు, కర్ణాటకలో కూడా వచ్చే అవకాశం, తెలంగాణలో 80% రాదు. ఇప్పుడు వాళ్ళ నాయకులు ఇప్పుడు 4 రౌండ్లు ముగిసేసరికి 9 డిఫరెంట్. బట్ ఓవరాల్ 30,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, మంచి మెజార్టీ కదా. 30,000 అంటే గెలిచినా కూడా 15,000 గెలిచిన బై ఎలక్షన్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే మెజార్టీ సీట్లు రూరల్ ఏరియాలో ఉన్నాయి. హైదరాబాద్ మొత్తం గెలిచారు బీఆర్ఎస్, ఏమైంది అధికారంలోకి వచ్చారు. హైదరాబాద్ లో వీక్ గా ఉన్న చోట గెలవడం కదా, వీక్ స్ట్రాంగ్. హైదరాబాద్ లో వీక్ గా ఉన్న చోట, అత్యంత వీక్ గా ఉన్న చోట గెలిచిందంటే, హైడ్రా అని ఇంత ప్రచారం చేసిన, రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా గెలిచిందంటే కాంగ్రెస్ మనోభావాల ప్రకారం కాదు కదా. మనోభావాల ప్రకారం ఓట్లు పడట్లేదు కదా భారత్. ఇప్పుడు అన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చేస్తారు. బట్ అక్కడ వాళ్ళు వెనకబడ్డారు. లాస్ట్ 3 days వాళ్ళు వెనకబడ్డారు, వీళ్ళు చాలా ఫాస్ట్ గా దూసుకుపోయారు. ఏదేమైనా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈ అభివృద్ధి అనేది ప్రధానంగా వస్తుంది. ఈయన దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తింటారా అంటున్నాడు, నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నారు, అప్పులకు పోతే అంటున్నాడు. ఈ మాటలు మాట్లాడడం మానుకోవాలి. కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ కావాలి రేవంత్ రెడ్డి. ఒకవేళ కనుక మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, అట్లీస్ట్ టఫ్ కంటెస్ట్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో ఉండాలంటే కూడా ఆయన కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ కావాలి. అది ఎవరు మార్చలేరు, ఆయన మారాలి. ఎందుకంటే ఇంకోటి మంచి థింక్ ట్యాంక్ పెట్టుకొని ఎకానమీ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 3 years లో ఆయన చేయగలిగేది ఏందో అర్థం కాదు. ఎందుకంటే 2 years అయితే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు కేసీఆర్ పీరియడ్ లో ఎట్లయితే double-digit గ్రోత్ రేట్ ఉందో ఇప్పుడు లేదు, అది ఇప్పుడు ఫాల్ స్టార్ట్ అయింది. అది ఎక్కడ దారి తీస్తుందో తెలియదు. సో మీరు ఫాల్ అంటున్నారు కానీ వాళ్ళు గెలుస్తున్నారు కదా. గెలవడం వేరే, జూబ్లీ హిల్స్ లో అంటే ఓవరాల్ గా గెలవాలి కదా, ఒక్క హైదరాబాద్ కాదు కదా, ఓవరాల్ గా గెలవాలి. హైదరాబాద్ వీక్ లింక్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 2 కార్పొరేటర్లు వచ్చారు. అధికార పార్టీకి మొన్న మొత్తంలో జిహెచ్ఎంసీలో ఓడిపోయింది. ఎంపీ సీట్లు ఒక్కటి కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అటువంటి చోట కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్ లో ఎగిరితే అంటే రేవంత్ కాదని ఎట్లా అంటాం? నేను అనేది 2 సీట్లు ఉన్న కాడ ఇప్పుడు మేయర్ తో పాటు ఎంతో మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు. అంటే అధికారం అనేది ఒక ఆకర్షణ, అధికారం అనేది అభివృద్ధికి ఒక సూచిక. 200 కోట్లు వచ్చినాయి కదా ఇప్పుడైతే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి, దాని ఇంపాక్ట్ ఉండదా? వాళ్ళు కూడా ఏమనుకుంటారు, బీఆర్ఎస్ కేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చినా వాళ్ళేమి ముఖ్యమంత్రి కాలేరు, లేకుంటే పాలన మారదు. బట్ ఆ కక్షతో మనల్ని డెవలప్ చేయకుండా వదిలేస్తాడేమో అనేది కూడా ఉంటది కదా. కనీసం గెలిస్తే కొంత డిమాండ్ చేయొచ్చు. నవీన్ యాదవ్ యువకుడు పోయి మనం డిమాండ్ చేస్తే కొన్ని ఫండ్స్ తీయగలుగుతాడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి న్యూట్రల్ ఓటర్స్ కూడా కొంతవరకు కాంగ్రెస్ కి ఎందుకు మొగ్గుతారు అంటే వాళ్ళు 3 years ఏందనేది చూస్తారు. నెక్స్ట్